ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. మరి ముఖ్యంగా పునరుద్ధాన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క 2025 సంవత్సరంలో రెండవ పునరుద్ధాన దినంలో మనం చేరాం ప్రియులారా. ఈ రెండవ పునరుద్ధాన దిన శుభాకాంక్షలు ప్రియులైన మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ దినం అందరం దేవాలయంలోకి వెళ్దాం, ఆ దేవదేవుని ఆరాధన చేద్దాం, ఆ ప్రభుతో గడుపుదాం ప్రియులరా. నూతన సంవత్సరంలో ప్రభువా నూతనమైన అభిషేకంతో మమ్మల్ని నింపి మమ్మల్ని నడిపించు, బలపరచు, నీ కృపలో ఆశీర్వదించమని అదేవదేవుని వేడుకుందామా? తప్పనిసరిగా ఒకవేళ నువ్వు దూర ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా, మీ ఆలయానికి దగ్గర లేకపోయినా, ఆ గ్రామంలో లేక ఆ పట్టణంలో ఉన్న ఏదేని దేవాలయానికి వెళ్ళి దేవుని ఆరాధించడు. ఏ దేవాలయానికైనా దేవుని ఆరాధించడానికి వెళ్లకుండా ఈ దినం ఇంట్లో ఉండవద్దు. ఈ దినము ప్రభువును ఆరాధించవలసిన దినం కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకమారి శుభములు తెలియజేస్తూ ఈ అనుదిన ఆహారంలోకి మనం వెళ్ళిపోదాం. ఈ అనుదిన ఆహారంలో పరమగీత ప్రసంగ వాహిని అని పరమగీతముల గ్రంథం గురించి చెప్పడం ప్రారంభించాం. మొట్టమొదటిది పరమగీతములు 1వ వచనములో సొలొమోను రచించిన గీతము అని మనము ఇక్కడ చెప్పుకుంటాం. అంటే 1వ వచనములో ఈ దినము సొలొమోను గురించి మనము మాట్లాడుకోవాలి. సొలొమోను అనగా అర్థము సమాధానముతో నింపబడిన వాడు అని అర్థం. ఏమండి? సమాధానముతో నింపబడిన వాడు, సమాధానముతో నింపబడిన వాడు అని అర్థం. సొలొమోను రచించిన పరమగీతం మొదటి వచనములో సొలొమోను అనగా సమాధానముతో నింపబడిన వాడు. సమాధానం నిజమేనండి. సొలొమోను మహారాజు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన తండ్రి అయిన దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు ఇజ్రాయేలీలను. మొదటి రాజు అయిన సౌలు 40 years పరిపాలించాడు. ఈ ముగ్గురు రాజులు కూడా ఇజ్రాయేలీలకు రాజులు ఏర్పడ్డ తర్వాత ఈ ముగ్గురు రాజులు కూడా 40 సంవత్సరాలు అంటే 120 సంవత్సరాలు దాదాపుగా ఇజ్రాయేలీలను పరిపాలించాడు. తర్వాత కొద్ది కాలానికి ఇజ్రాయేలు రాజ్యం 2 రాజ్యాలుగా విడిపోతుంది. 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు, యూదా గోత్రం మాత్రం ఒకవైపు, 11. ఈ విధంగా విడిపోతుంది. అయితే ఈ సొలొమోను ఎవరి కుమారుడు? దావీదు బెత్షెబాకు పుట్టిన కుమారుడు. ఈ బెత్షెబా విషయంలోనే దావీదు పొరపాటు చేశాడు. ఊరియా భార్య అయిన బెత్షెబాను తీసుకొని దావీదు వివాహం ఆడాడు. ఉరియాను చంపించాడు. దేవుని ఆగ్రహానికి గురయ్యాడు. తన స్వకీయ కుమారుడిని పోగొట్టుకున్నాడు. చాలా నష్టం జరిగింది. బెత్షెబా వల్ల దావీదు ఆత్మీయ జీవితానికి నష్టం జరిగింది. శారీరకంగా తన కుమారుణ్ణి పోగొట్టుకున్నాడు.
ఒక గొప్ప మచ్చ ఏర్పడింది ఆత్మీయ జీవితంలో. దేవుని దగ్గర ఎంతో కన్నీరు కార్చి, మీరు 51వ సంకీర్తన అంతా చదవండి ప్రియులారా. ఆ 51వ సంకీర్తనలో దావీదు మహారాజు ఏ విధంగా తను తాను శుద్ధి చేసుకోవడానికి ప్రార్థిస్తాడో చదవండి. మనం గమనం చేసినప్పుడు ఇలాంటి బెత్షెబకు పుట్టిన, దావీదుకు పుట్టిన ఈ కుమారుని దేవుడు రాజుగా చేయడం ఏంటి? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దిస్? అసలు ఏంటిది? వేరొకరి భార్యను తీసుకొచ్చి వివాహం ఆడినప్పుడు ఆమెకు పుట్టిన కుమారుడిని రాజుగా చేయడం ఏంటి? బెత్షెబ అంటే దావీదుకు ప్రేమ. మరి ఎందుకు దేవుడు సొలొమోను ఎన్నుకున్నాడు? దేవుడు ఎన్నుకున్నాడా? దావీదే చేయాలని నిశ్చయించాడు? దేవుడే సొలొమోను ఎన్నుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దావీదయ్యా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడయ్యా, ఎత్తైన స్థలాలకు వెళ్ళి మేము దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. ప్రత్యక్ష గుడారం పరిస్థితి అయిపోయిన తర్వాత మాకు మిమ్మల్ని ఆరాధించడానికి ఒక మందిరం లేదు, నీకు మందిరం కట్టిస్తానయ్యా అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాడు. ప్రభు అంటాడు, నువ్వు కాదు, నీ కుమారుడైన సొలొమోను మహారాజు కడతాడు. నీ కుమారుడైన సొలొమోను చేత నేను మందిరం కట్టించుకుంటా. అదేమిటది? దేవుడు ఎందుకండి అంత ప్రత్యేకమైన స్థానం సొలొమోనుకు అనుగ్రహించాడు? ఆయన పుట్టుక విధానం ఏంటి? ఇక అబ్షాలోము అసలు దావీదు రాజుగా ఉన్నప్పుడే అబ్షాలోము రాజు కావాలని తండ్రికి ఎదురు తిరుగుతాడు కదా. అబ్షాలోము చాలా అందగాడు కదా. అబ్షాలోమును దావీదు ఎక్కువగా ప్రేమించాడు కదా. మరి అబ్షాలోము జీవితం ఆ విధంగా ముగించిపోయిన తర్వాత దేవుడు సొలొమోనును ఎందుకు దావీదుకు బదులుగా రాజు చేస్తా అన్నాడు? దావీదుకు బదులుగా మందిరాన్ని కట్టిస్తా అన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా ఆశ్చర్యకరమైన లోతైన అనుభవాలలో మనం నడవాలి. ఒకసారి మీరు రూతమ్మను గురించి ఆలోచిస్తే, శపించబడిన మోయాబు వంశానికి చెందిన రూతమ్మ యేసుక్రీస్తు వంశావళిలో చేరడం ఏంటండి? బెత్షెబ, ఊరియా భార్య అయిన బెత్షెబ కుమారుడైన సొలొమోను ఇజ్రాయేలీలకు సమాధాన ప్రభుత్వాన్ని అందించడానికి రాజుగా మారి, అదియుగాక యెరూషలేము దేవాలయాన్ని నిర్మించడానికి కర్తగా మారడం ఏమిటి దేవుడు చేసే ఈ ఆశ్చర్య కార్యాలు అంటే? ఇక్కడ ఒక్క విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో అందరూ దేవునికి సమానమే. అయితే పాత నిబంధనలో ఇజ్రాయేలీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కాదనలే. ఎందువల్ల? అబ్రహామును బట్టి, అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదిస్తానని, స్వజన్మగా చేసుకుంటానని అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రం చేత ఇతరులను దేవుడు ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఆయా జనాంగాలలో, ఆయా విషయాల్లో ఉన్న వారిని అందరినీ కూడా ఆయన ప్రేమించాడు. మోయాబీయురాయిలైన రూతమ్మను తీసుకొని వచ్చి ఆయన క్రీస్తు వంశావళిలో పెట్టలేదా? ఇక్కడ ఊరియా భార్య అయిన బెత్షెబ తీసుకొచ్చి దావీదుడు భార్యగా చేసుకున్నప్పుడు వారికి పుట్టిన కుమారుడు సొలొమోను దేవుని ఆలయాన్ని కట్టించడానికి రాజుగా దేవుడు నియమించలేదా?
కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. ఆయన అందరికీ దేవుడండి. ఆయన పాపులను పరిశుద్ధులుగా చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. పాపులను పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంతేగాని పాపులను నరకానికి శిక్షించడానికి ఆయన ఈ లోకానికి రాలా. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం నా ప్రభు ఈ లోకానికి రాలేదు. ఆయన వచ్చింది దుష్టులను అనగా పాపులను రక్షించడానికి వచ్చాడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు లోకంలో. లోకంలో ఎవరు లేరు. కావున ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం నుండి సొలొమోన్ పరిపాలన విధానం ప్రారంభమవుతుంది. ఆ 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో దావీదు చనిపోకముందు మొట్టమొదటిగా సొలొమోన్ను పిలిపించి సొలొమోన్తో మాట్లాడుతూ ఉంటాడు. దావీదు చివరి శాసనం మరణం. 1వ రాజుల గ్రంథం 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మం అంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యముతోనూ అనుసరించి నడుచుకొని ఎడల ఇజ్రాయేలీయుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచుము. ప్రియులారా, చివరిగా లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి, దావీదు మరణకాలం సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోనుకి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. ఎంత గొప్ప మాటలు దావీదయ్య తన కుమారుడికి చెప్తూ ఉన్నాడు. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతా ఉన్నాను కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని ఆయన మార్గములను అనుసరించిన నెలలా నువ్వు ఏ పని చేసినా ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకం నడుచుకుంటావు. బా, ఎంత గొప్ప మాట! ఎంత ఇది ఆజ్ఞ! ఇది ఇక్కడ రాయబడి ఉంది, ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వేం చేయాలా? ఆయన మార్గంలో అనుసరించి నడిచిన ఎడల, ఆయన అప్పగించిన దానిని ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడల, దేవుడు మనకు ఒక పని అప్పగించాడండి. ఆ పనిని మనం నమ్మకంగా చేయాలా. దేవాలయంలో దేవుడు నీకు పని అప్పగించాడు. ఆ పని నువ్వు నమ్మకంగా చేయాలి. అది ఏదేని, చిన్న పని కానీ పెద్ద పని కానీ. దట్ ఈస్. రెండవది, ఈ లోకంలో నీకు దేవుడు ఏ పని అయితే ఇచ్చాడో ఆ పనిలో నమ్మకంగా చేయాలి. నమ్మకత్వం దేవుడికి అవసరం. ఆయన మార్గాలను అనుసరించాలి. రెండవది, అప్పుడు నువ్వు ఎక్కడ తిరిగినా ఏం చేసినా వివేకముగా నడుచుకుంటావు.
దేవుడు నీకు తోడుగా ఉంటాడు. భయపడవద్దు, చిన్నవాడినని నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఈ గొప్ప మాట తల్లి గారి దగ్గర తీసుకొని సొలొమోను సింహాసనాసీనుడు అవుతాడు ప్రియులారా. కాబట్టి సొలొమోన్ రాజుగా ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది సొలొమోన్ జీవితం. రేపు ఎపిసోడ్లో సొలొమోన్ గురించి మనం ఇంకా కొంతవరకు తెలుసుకుందాం. అయితే ఈ దినం తన తండ్రి అయిన దావీదు చెప్పిన విధంగా సొలొమోను అనుసరించాడు కాబట్టి దేవుడే ప్రత్యక్షం అవుతాడు. సొలొమోన్, నీకేం కావాలయ్యా, నీకేం కావాలి? సొలొమోను ఎలాంటి గొప్ప వరం అడుగుతాడో రేపు ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఈ దినం కూడా మనము దేవుని ఆలయములకు వెళ్ళి ఆయనను ఆరాధించి, పూజించి, ఘనపరిచి, స్తుతించి, మహిమపరిచి ఆ ప్రభు కృపను పొందుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇద్దరమందరూ ప్రభువా నీ పిల్లలు నీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించే కృప దయచేయమని యేసు నామమున పెట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నీతి సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరినీ, సర్వలోక పరిశుద్ధులను, సార్వత్రిక సంఘాన్ని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపింపబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.